అర్జెంటీనా ఆటగాడు ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అడిగి తెలుసుకుందాం. రాధిక, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి రీచ్ అవ్వబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ బయటకి వచ్చే అవకాశం కూడా ఉంది. మనం విషయంలో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే ఇటు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోకి ఇప్పుడే ఫ్లైట్ దిగడం జరిగింది. సో ఈ ఫ్లైట్ నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకోబోతున్నారు. మనం విజువల్ చూస్తున్నట్టుగా ఎక్స్క్లూజివ్ ఎన్టీవీ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఫ్లాట్ నెంబర్ 3 కి మనకి 3 గేట్ ఏదైతే కనిపిస్తుందో ఆ గేట్ వద్దనే మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఆ గేట్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మెస్సీ రాకకి హైదరాబాద్ వెల్కమ్ చెప్పబోతుంది. మెస్సీ కొద్దిసేపు క్రితమే ఎయిర్పోర్ట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టారు. ఇక్కడ నుంచి ఇటు మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కి బయలుదేరబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ బయటకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాబోతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనము. లోపల గేట్ నెంబర్ 3 దగ్గర ఫ్లైట్ ఆగి ఉన్న విజువల్స్ కూడా మనము లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫలక్నుమా ప్యాలెస్ కి చేర్చుని అక్కడ గ్రీట్ అండ్ మీట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి నెక్స్ట్ ఉప్పల్ స్టేడియం కి చేరుకోబోతున్నారు. అందుకు తగ్గట్టుగా కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మీడియాకి కూడా అనేక ఆంక్షల నడుమ మీడియా ఇక్కడ మెస్సీ రాకకి ఇటు విజువల్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఈ ప్రెమిసెస్ లో ఉండటానికి కూడా అవకాశం లేకుండా కొంత కట్టుదిట్టమైన చర్యలకి పోలీస్ శాఖ చేపట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కోల్కతాలో ఉదయం జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మెస్సీ రాక కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి దూర ప్రాంతాల నుంచి జయప్రయాసాలకు ఓర్చి స్టేడియంకి వచ్చిన కోల్కతా స్టేడియంకి వచ్చిన అభిమానులకి కొంత నెగటివ్ వైబ్రేషన్. ఎందుకంటే మెస్సీ ఎక్కువసేపు కనిపించకపోవటము, మెస్సీని కనులారా చూసుకునే అవకాశం లేకపోవడంతో పూర్తి స్థాయిలో అక్కడ అభిమానులు ఆందోళన చేసిన సిచ్యువేషన్ మనం చూసాము. కుర్చీలు, బాటిల్స్, చేతిలో ఉన్న బాటిల్స్ అక్కడ ఉన్న కుర్చీలను లేపి స్టేడియం లోపలికి విసిరేసిన సిచ్యువేషన్ ఉదయం ఇటు కోల్కతాలో చూసిన పరిస్థితి. అయితే అట్లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ నుంచి అంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఇటు స్టేడియం నుంచి కూడా జాగ్రత్తగా ఫలక్నుమా ప్యాలెస్ కి రిటర్న్ తీసుకుని వచ్చి రేపు ఉదయం ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ముంబై వెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా టైట్ షెడ్యూల్స్ తో మనకి మెస్సీ అయితే ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 7:50కి గ్రౌండ్ కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి దాదాపుగా 2 hours కి పైగా మెస్సీ ఉప్పల్ స్టేడియం లో ఉండబోతా ఉన్నాడు. సో మినిట్ టు మినిట్ షెడ్యూల్ అంతా కూడా మెస్సీ టీమ్ విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 9-10 వరకు కూడా మనకు ఏదైతే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే టైం ఉందో అప్పటి వరకు కూడా మెస్సీ మినిట్ టు మినిట్ కూడా చాలా వాల్యుబుల్ గా చాలా పకడ్బందీగా మనకి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటికే మెస్సీతో ఫోటో దిగడం కోసం మెస్సీతో సెల్ఫీ ఫోటో దిగడం కోసం చాలా ఖర్చులు పెట్టి అంటే ఒక ఫోటో దిగాలి అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 100 మంది ఈ ఫోటో కోసం అప్లై చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటు చిన్నపిల్లలు ఏదైతే ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ లో ఉందో వాళ్ళతో కూడా గ్రూప్ ఫోటోస్ దిగడము, ఈ 2 టీమ్స్ తో కూడా గోల్డ్ కప్ కి సంబంధించిన పోటీలో ఉండే 2 టీమ్స్ కూడా వీళ్ళతో కూడా ఫోటో షూట్ అనేది ఉంది. సో ఓవరాల్ గా 7:50కి గ్రౌండ్ లోకి ఎంటర్ అయిన మెస్సీ 9 o'clock వరకు కూడా మనకి చాలా టైట్ షెడ్యూల్ తో మనకి ఇక్కడ నుంచి ఉండబోతా ఉంది. మనం ఒక్కసారి షెడ్యూల్ ని కూడా గమనించినట్లయితే ఇటు 7:50కి మ్యాచ్ కిక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. సో 8 o'clock కి 8:06కి
8:06 మైదానంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత 8:07 ఫుట్బాల్ దిగ్గజం ఇటు లియోనెల్ మెస్సీ మైదానంలోకి స్టేడియంలోకి ఎంటర్ అవబోతా ఉన్నారు. 8:08 రోడ్రిగో డి పాల్, లూయిస్ సువరేజ్ మైదానంలోకి స్టేడియంలోకి ఎంటర్ అవబోతా ఉన్నారు. అట్లాగే మనకి 8:11 మనకి లియోనెల్ మెస్సీ అట్లాగే సీఎం కలిసి ఈ బాల్ ట్రబుల్ మనకి ఆడబోతా ఉన్నారు. 8:13 గోల్డ్ కప్ కి సంబంధించి విజేతను నిర్ణయించే పెనాల్టీ షూట్అవుట్ ఒకటి ఉండబోతా ఉంది. ఈ గట్టుకు సంబంధించి 3 షూట్అవుట్స్ మనకి ఉండబోతా ఉందని. సో ఓవరాల్ గా 8:18 ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ స్టేడియం లోపలికి ఎంటర్ అవబోతా ఉన్నారు. ఈ 2 జట్లతో కూడా గ్రూప్ ఫోటోస్ దిగబోతా ఉన్నారు మెస్సీ. అంతేకాదు ఇక్కడ ఈ పిల్లలకు సంబంధించి ఒక 4 జోన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వాటి ప్రారంభోత్సవాలు కూడా మెస్సీ చేయబోతూ ఉన్నారు. టికెటాకి జోన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టికెటాకి జోన్స్ ని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ వాసీలకి అట్లాగే ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం ఇటు అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కి చేరుకొని ఇటు మెస్సీని కనులారా చూసేందుకు ఆయన ఆడుతున్న ఆటని కనులారా వీక్షించేందుకు అనేక మంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ మెస్సీ ఆటను వీక్షించడానికి వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా మరి కాసేపట్లో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి రాబోతా ఉన్నారు. బయటకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కి రీచ్ అవబోతా ఉన్నారు. సో మెస్సీ రాక కోసం లక్షలాదిగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగాని మనకి ఉప్పల్ స్టేడియం చూస్తే అర్థమవుతుంది. ఉప్పల్ స్టేడియంలో హడావిడి చూస్తే అర్థమవుతుంది. సో కలకత్తా ఇన్సిడెంట్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి చోటు లేకుండా పూర్తి స్థాయి భద్రత నేపథ్యంలో ఇటు మెస్సీకి స్వాగతం పలుకుతూ మెస్సీని చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి మెస్సీని ఫలక్నుమా ప్యాలెస్ అట్లాగే ఇటు ఉప్పల్ స్టేడియం కి కూడా తరలించి ఆ తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి జాగ్రత్తగా ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కి రీచ్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే చాలా మంది ఫుట్బాల్ అభిమానులు కూడా చేరుకుని ఉన్నారు. ప్లకార్డ్స్ పట్టుకొని ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా మంది ఫుట్బాల్ అభిమానులు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ చేరుకుని ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకి రావటానికి ఆయనకి సంబంధించిన కాన్వాయ్ అంతా కూడా సిద్ధమవుతోంది. ఒకసారి మనం విజువల్స్ చూస్తే ఇది జీ లాంజ్ నుంచి మెస్సీ ఇటు బయటకి రాబోతున్నారు. ఇటు నుంచి కంప్లీట్ ఇటు బయటకి శంషాబాద్ బయటకి మనకి వెళ్లే అవకాశం ఉంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా చూసాము. ఫ్లైట్ అరైవల్ ఇదంతా కూడా మనం లైవ్ లో చూస్తున్నాము. సో జీ లాంజ్ నుంచి మెస్సీ బయటకి రాబోతున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకుంటారు. ఇప్పటికే జెడ్ కేటగిరీ బందోబస్తుతో భద్రతా ఏర్పాట్ల నడుమ మనకి మెస్సీ ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి చేరుకోబోతా ఉన్నారు. సో ఓవరాల్ గా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫుట్బాల్ అభిమానులకి మెస్సీ మరి కాసేపట్లో దర్శనం ఇవ్వనున్నారు. ఇటు ఫలక్నుమా ప్యాలెస్ నుంచి డైరెక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి అటు నుంచి గ్రీట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్ తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా మనకి ఉప్పల్ స్టేడియం కి చేరుకోబోతున్నారు. 7:50 మెస్సీ ఉప్పల్ స్టేడియం దగ్గరికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి దాదాపుగా 8:16 అంటే 8:16 మెస్సీ స్టేడియంలో అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఒకసారి మనం విజువల్లో కూడా చూస్తే కొంతమంది ఫుట్బాల్ అభిమానులు కొంతమంది ఇక్కడికి చేరుకొని ప్లకార్డ్స్ పట్టుకొని గ్రీట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ మెస్సీని వెల్కమ్ చేస్తూ మనకి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఒకసారి ఇక్కడున్న అభిమానులు ఇక్కడికి వచ్చిన అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు? कहाँ से आए आप? दिल्ली से। अब फैन है क्या मेसी का? बहुत बड़ा बहुत आई एम अ बिग फैन एंड सिंस द पास्ट 12 years I think so okay. I have my own jersey, you can see I have Messi 10 on my back. I'm a big fan. I sketched this out. So yes, I am now waiting for him to see it and then I'll run to the stadium to see his match or whatever is happening in the stadium for him. Yeah. Okay. You're going to Uppal also? Yes, I am. I will go right after I see him here. I'll just run there.
రైట్. సో చూస్తున్నాం కదా వీళ్ళంతా కూడా ఫుట్బాల్ అభిమానులు మెస్సీని చూడటానికి ఇక్కడికి రావటం జరిగింది అని చెప్తున్నారు. దాదాపుగా దశాబ్ద కాలం నుంచి వీళ్ళంతా కూడా మెస్సీ అభిమానులుగా ఉన్నామని చెప్తున్నారు. ఒకసారి ఈ పర్సన్ తో మాట్లాడదాము. యా, ఓకే, నో ప్రాబ్లమ్. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆల్సో. హౌ యు ఆర్ ఫీలింగ్? మెస్సీ ఇస్ ఇన్ హైదరాబాద్. It's awesome. It's honestly, it's awesome. It's surreal. I can't believe he's coming to the city I live. I mean, obviously, we had to come here to try and see him. Where are you from? I'm from Pune. I work here in Hyderabad, and I can't believe he's coming here of all places. I have grown up watching him. I mean, I've spent countless nights staying up watching Barca matches. Man is magic. I mean, honestly. And yeah, I just really hope I get to see him. Maybe if we're lucky, maybe an autograph. Are you going to Uppal? Yeah, we will. We will. సో చూస్తున్నాం కదా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెస్సీ హైదరాబాద్ కి రాబోతున్నారనే ఆనందం మనకు ప్రతి ఒక్క ఆట అభిమానుల్లో కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడున్న పర్సన్స్ తో మాట్లాడదాము. Where are you from? Coming from Kerala, only for Messi. It is now or never. We hope we will see Messi today. We are hoping for our best. What What do you want to say about കേരളത്തിലെ ഏറ്റവും കൂടുതൽ ആരാധകരുള്ള പ്ലെയറാണ് മെസ്സി. കേരളത്തിൽ മൊത്തം, പ്രത്യേകിച്ച് കേരളത്തില് ഞങ്ങള് ലോകകപ്പ് സമയത്ത് വലിയ വലിയ ഫ്ലെക്സാൾ വെക്കും. ഇവിടെ ഒന്ന് അതിനേക്കാളൊക്കെ വലുതാണ് വെക്കാറ്. അറിയില്ല മെസ്സി Actually, Messi is a global brand, so we are hoping that this will help the sports in India for the development of football in India, and like it's a lifetime opportunity to see the legend. So we are very much excited about this opportunity. ఓకే, వీళ్ళు ఫుల్ చీరప్ చేస్తూ ఉన్నారు. మెస్సీ రావడం చాలా హ్యాపీగా ఉంది. మెస్సీ ఇక్కడికి రావటం, ప్రత్యక్షంగా మెస్సీని కలవటం చాలా హ్యాపీగా ఉందని ఇంకొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. बोलिए, मेसी के बारे में बोलिए. कितने साल से आप फैन हैं? बोलिए बोलिए. తెలుగు చెప్పచ్చు. తెలుగు స్పీకింగ్ తెలుగు రైట్. లేదు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను ఫుట్బాల్ మ్యాచెస్. మెస్సీ అండ్ బిగ్ ఫ్యాన్. Actually, we are so excited to see him now. Actually, we are very excited to see him. Yeah. We usually used to watch football, and I just want to see Messi in person. Like I'm so excited now, but they are not allowing us to see. Yeah, that's it. సరే, ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు మెస్సీకి? ఇప్పటి నుంచి ఫ్యాన్ అంటే ఏం చెప్తాను, చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ చూసినప్పటి నుంచి. ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ లో మెస్సీ ఉండటం? ఇది అసలు ఎక్స్పెక్టెడే కాదు కదండి. సో అందుకే ఇంకా చూడడానికి అని చెప్పి వచ్చాం. వన్స్ ఇన్ లైఫ్ టైం కదా చూడడం, మెస్సీని చూడడమే. ఇంకా ఇది మీరు చెప్పండి. యాక్చువల్లీ నేను ఫుట్బాల్ అంతగానో ఏం చూడను. నేను ఎక్కువ చూసేది క్రికెట్. కాకపోతే గ్లోబల్ ఫిగర్ కదా ఇతను, వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ కాబట్టి ఒకసారి చూసిపోదామని వచ్చిన. ఇక్కడనే ఉంటాం. సో చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా ప్లేసెస్ నుంచి మనం ఇప్పుడు చూస్తే ఢిల్లీ నుంచి, కేరళ నుంచి, హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి చేరుకొని మెస్సీని కనులారా చూడటానికి ఎంతో హ్యాపీగా, అంటే మేము ఎప్పుడు ఊహించలేదు, లైఫ్ టైం ఆపర్చునిటీ ఇది మాకు అని చెప్తూ వాళ్ళంతా కూడా మెస్సీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. మెస్సీని తాము చూడగలమా అనుకున్నాము, కానీ హైదరాబాద్ లో మాకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటున్నారు. మరి కాసేపట్లో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాబోతున్నారు. జీ లాంజ్ నుంచి ఇక్కడ నుంచి బయటికి రాబోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మెస్సీని ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి తీసుకెళ్లడానికి పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి మెస్సీ బయటకి రాబోతున్నారు. ఆల్ రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. అర్జెంటీనా ఆటగాడు, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆయన వీ లాంజ్ ద్వారా మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున ఫుట్బాల్ అభిమానులతో నిండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్బాల్ అభిమానుల చూపంతా కూడా హైదరాబాద్ వైపే ఉంది. మరి కాసేపట్లో ఆయన వీ లాంజ్ నుంచి బయటకు వస్తారు. అక్కడి నుంచి నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. అక్కడ మీట్ ద గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 250 మందితో ఆయనకు ఫోటో షూట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 100 మంది నమోదు చేసుకున్నారు. ఒక్క ఫోటో 10 lakhs. మరి కాసేపట్లో ఆయన ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. అర్జెంటీనా ఆటగాడు, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని చూసేందుకు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్బాల్ అభిమానులే కాకుండా ఇటు ఢిల్లీ,
అలాగే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫుట్బాల్ ప్రియులు కూడా అక్కడికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రతి ఒక్కరూ కూడా మెస్సీని చూడటానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఎన్టీవీతో పంచుకున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా శంషాబాద్లో వేచి ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన వీ లాంచ్ ద్వారా, గ్రీన్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా పలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫోటో సెషన్ పూర్తయిన తర్వాత 7 గంటల తర్వాత సరిగ్గా 7:50 ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకుంటారు. 8:11 ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్. అంటే ఇది పూర్తి స్థాయి ఫుట్బాల్ మ్యాచ్ కాదు. ముందుగానే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఫుట్బాల్ అభిమానులకు ఆయన అప్పీల్ చేశారు. ఇది పూర్తి స్థాయి ఫుట్బాల్ మ్యాచ్ కాదు, ఎవరూ అసహనానికి, కోపానికి గురి కావద్దు. ఒక 10 నిమిషాల పాటు మాత్రమే ఈ ఆట కొనసాగుతుంది. కాబట్టి అందరూ కూడా కొంత సంయమనం వహించాలని కూడా ఆయన అప్పీల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి అభిమానులకు కూడా టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. అందరూ కూడా క్యూ లైన్ ద్వారా స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియం చుట్టుపక్కల కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్జెంటీనా ఆటగాడు, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్కు రావడం ఒక రకంగా చెప్పాలంటే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుంది అనే సంకేతాన్ని పంపేందుకే మెస్సీ ఇక్కడికి రావడము, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మ్యాచ్ ఆడడము అంతా కూడా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్బాల్ అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ దృశ్యాన్ని చూసేందుకు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మనం చూస్తున్నాము. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో ప్రత్యేక విమానంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూసాము. ఆయన అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత వీ లాంచ్ ద్వారా, గ్రీన్ ఛానల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పలక్నుమా ప్యాలెస్కి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ఫోటో సెషన్ పూర్తయిన తర్వాత డైరెక్ట్గా 7:50 ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అంతా కూడా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కలంతా కూడా ట్రాఫిక్ అంతటినీ కూడా కంట్రోల్లో ఉంచారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫుట్బాల్ అభిమానులు చేరుకున్నారు. క్రికెట్లో దేవుడు సచిన్ టెండూల్కర్ అయితే ఫుట్బాల్లో గాడ్ ఆఫ్ ఫుట్బాల్గా మెస్సీని అభివర్ణిస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి కూడా ఫుట్బాల్లో ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా ఆయన 36 సంవత్సరాల అర్జెంటీనా కలను నెరవేర్చారు. అలాంటి మెస్సీకి తెలంగాణలో ఘన స్వాగతం లభిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్టు చుట్టుపక్కలంతా కూడా ఫుట్బాల్ అభిమానులతో నిండిపోయింది. ఢిల్లీ, కలకత్తా, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఫుట్బాల్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. మెస్సీని కనులారా చూడాలి, ఒక్కసారైనా చూడాలి అన్న ఒక ఆత్రంతో వాళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్న సందర్భం కనపడుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా కనీసం తమ అభిమాన ఆటగాడికి ఒకసారి వెల్కమ్ చెప్పాలి, ఒక్కసారి కనులారా చూడాలి అన్న ఆసక్తితో వారందరూ కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా పలక్నుమా ప్యాలెస్కు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ఫోటో సెషన్, ఒక్క ఫోటో సెషన్ 10 లక్షల రూపాయలు అయినప్పటికీ కూడా 100 మంది నమోదు చేసుకున్నారు.